పరిస్థితి. ఎందుకంటే ఏర్పాట్లను చూస్తే చాలా అంగరంగ వైభవంగా కనపడతా ఉంది. సో మరి కేసీఆర్ గారి యొక్క రాక ఇప్పుడు ప్రజల్లో ఒక వైబ్ని క్రియేట్ చేయబోతుంది అంటున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్ గా, ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీని స్థాపించి 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రక్తం బొట్టు చింతించకుండా రాజకీయ పందా ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తానని 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి నాయకుడు. రాష్ట్రం తెచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా వెళ్తారు మీరు, మీకు పాలన చేసుకునే చేతన అవుతుందా అని చెప్పేసి అవహేళన చేసినటువంటి వాళ్ళ ముందల తెలంగాణని తారా స్థాయిలో అభివృద్ధి చేసి, అది వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీలు కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అన్ని రంగాల్లో సమగ్రంగా తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తర్వాత తెలంగాణ 10 సంవత్సరాల పాలన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా అబద్ధాల మాటలతోని, మోసపూరి మాటలతోని, 420 హామీలతోని మొత్తం కూడా ఎన్నో హామీలు ఇచ్చి అబద్ధాల దాంతోని అరచేతిలో వైకుంఠం చూపించిన అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో మొత్తం కూడా అవన్నీ కూడా కలలుగా మిగిలిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఏమి కూడా చేయదు, ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి పాలన ఉంది. కాబట్టి ప్రభుత్వం అమలు చేసే పథకాలు అమలు చేస్తలేదు. అదే విధంగా అరాచకాలు, అది లగచర్ల కావచ్చు, హెచ్యు విద్యార్థులది కావచ్చు, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇట్లా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే భరించలేనటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. తప్పకుండా కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఈరోజు భరోసా ఇచ్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి దేశంలో ఎవరు పెట్టినటువంటి రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు పెట్టి 70 లక్షల మంది రైతులకు 70,000 కోట్ల రూపాయలను అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారి పాలనలో ఈ రోజు 16 నెలల పాలనలో మొత్తం కూడా 400 పైచిలకు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే విధంగా విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నటువంటి చూస్తున్నాం. ఆటో కార్మికులు చనిపోతున్నటువంటి చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకొని. ఇట్లాంటి దుస్థితిలో ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకునిగా డెఫినెట్ గా భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మళ్ళీ కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి కోల్పోయిన విషయాన్ని ప్రజలు గ్రహించిండ్రు. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ కేసీఆర్ గారిని గెలిపియడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి కేసీఆర్ గారి మెసేజ్ ఉంటది. అదేవిధంగా ప్రతిపక్షాన్ని వైఖరిని ఎండగట్టేటటువంటి పరిస్థితులు, ఎందుకంటే 16 నెలల కాలం ఇచ్చిన సమయం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేరు. కాబట్టి అవన్నీ కూడా నిలదీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు మొత్తం చీమల దండగా కదులుతున్నారు. వరంగల్కి ఎల్కతుర్కి 100% మొత్తం కూడా ఈ సభా స్థలం మొత్తం కూడా ఇసుకేస్తే రాలన్నటువంటి జనంతో రేపు సాయంత్రం ఈ సమయానికి ఉంటది. 100% ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఉంటది. భవిష్యత్తు తెలంగాణను ఏ విధంగా ఉండబోతే, తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉంటది, 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా చెప్తాడనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.